వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. ప్రతిరోజు మన ఇంట్లో దొరికే రెగ్యులర్ వస్తువులతో వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అని చెప్తున్నారు. అది ఎలానో చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మనకి మన ఇంట్లో దొరికే రెగ్యులర్గా ఇంట్లో దొరికే వస్తువులతో వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. వాటికి ఎట్లాంటి ఐటమ్స్ మనం యూజ్ చేయొచ్చు, ఎట్లా వెయిట్ లాస్ కావచ్చు, కొంచెం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? సో బేసికలీ ఏంటంటే వెయిట్ లాస్ అన్న వెంటనే మనకి ఏంటంటే ఏదో తిననన్నా తినకుండా ఉంటారు. కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు. ఓకే. లేదు అంటే కొంతమంది హై ప్రోటీన్ డైట్ అని, హై కార్బోహైడ్రేట్ అని అసలు ఇలా రకరకాల డైట్స్ ఫాలో అయిపోయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. లైక్ విటమిన్ B12 సంబంధించిన ఫుడ్లు లేవు, డి విటమిన్ లేదు, ఐరన్ లేదు, రక్తహీనత ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో సప్లిమెంట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఆకుకూరలో దొరుకుతాయి. నేను ఆకుకూరలను రెగ్యులర్గా నేను ఏ డైట్ అన్నా ఫాలో అండి. ఏదో మీరు ప్రోటీన్ డైట్ ఫాలో అవుతున్నా లేదంటే కార్బోహైడ్రేట్ ఫాలో అవుతున్నా, బట్ ఆకుకూరలు లేకుండా మీరు ఏ డైట్ ఫాలో అయినా కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చి దానివల్ల లేనిపోయిన సమస్యలన్నీ, ఇప్పుడు నరాల బలహీనత సమస్యలు వస్తాయి. Okay. కొంతమందికి బ్యాక్ పెయిన్స్ అని, సయాటిక పెయిన్ అని కామన్ అయిపోయినాయి. బరువు అనేది తగ్గడం చాలా ఈజియెస్ట్ ప్రొసీజర్ అండి. మనం ఏదైనా సరే లిమిట్గా తినడం అంతే. అది ఏ ఫుడ్ అయినా తినండి. మీకు నచ్చిన ఫుడ్డే తినండి అంటాను నేను. అయితే వెయిట్ లాస్ అని వచ్చారనుకో నా దగ్గర, సో నచ్చిన ఫుడ్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీకు ఇప్పుడు 4 ఇడ్లీలు తింటా ఉంటారు కొంతమంది. Okay. సో హెవీ వెయిట్ కదా, 4 ఇడ్లీల ప్లేస్లో 2 ఇడ్లీలు తినండి. సో 2 ఇడ్లీలతో పాటు మనం ఆ పల్లీ చట్నీ దాంతో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పుదీనా చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ అలా చేసుకొని తినండి. ఇష్టమైన ఫుడ్ని చంపుకొని తిన్నాం అనుకోండి, తగ్గిన రోజులు బాగానే తగ్గుతాం. మళ్ళీ కొన్ని రోజులు ఆపేసామా మళ్ళీ పుటాన్ అయిపోతాం. అంటే మీరు ఇష్టమైన ఫుడ్ తింటూనే తగ్గొచ్చు అని చెప్తున్నారు. డెఫినెట్గా అదే అంట నేను. ఖచ్చితంగా డైట్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. వాళ్ళ డెఫిషియన్సీస్ని బట్టి కానీ, లేదంటే వాళ్ళకి ఇంకేమైనా కంప్లైంట్స్ లైక్ డయాబెటిక్ ఉండే వాళ్ళు వెయిట్ ఉంటారు, థైరాయిడ్ ఉండే వాళ్ళు వెయిట్ ఉంటారు. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పెషల్లీ వాళ్ళ డైట్ చార్ట్ రాయించుకొని ఫాలో అయితే చాలా బాగుంటుంది. లేదు కొంతమంది నార్మల్గానే ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 5 కేజీలు 6 కేజీలు ఎక్స్ట్రా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే కంప్లీట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అసలు వాళ్ళు ఇంక తింటే ఒక పూట తింటారు, లేదంటే కంప్లీట్గా తినరు. సో అక్కడ ఆకుకూరలు ఉండవు. సో మనం ఏంటి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా అంటే అది కూడా ఉండట్లేదు. సో నేనేమంటా అంటే డైట్లో మనకి మ్యాక్సిమం వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ పరంగా కూడా హైలీ మనకి న్యూట్రిషన్ ఈ అంటే లైక్ ఏ డెఫిషియన్సీస్ రాకుండా కూడా కాపాడే ఒకే ఒక ఆకుకూర ఏదైతే ఉందో అది నేను మెంతికూర అంటాను. ఓకే. మెంతికూర అల్టిమేట్ రిజల్ట్స్ అండి. ఎందుకంటే మెంతికూరలో మనం ఒక 100 గ్రామ్స్ మెంతికూర తీసుకున్నాం అనుకోండి, 80% అందులో వాటర్ కంటెంటే ఉంటుంది. సో దాంట్లో మన ఫైబర్ ఉంటుంది, లైట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, గ్రామ్స్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. అంటే మనకి ఎంత కావాలో రిక్వైర్మెంట్ డైట్లో అంతా అనేది ప్రాపర్గా దొరికే ఒక ఆకుకూర ఏదైతే ఉందో అది మెంతికూర. ఆ మెంతికూరను మనం వెయిట్ లాస్ ప్రాసెస్లో మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే దీంట్లో చూసారా, మనం 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి మనం మెంతికూర, దాంట్లో 80% మొత్తం నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మెంతికూరలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే అండి, కాల్షియం అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచుతుంది బోన్కి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే డైట్స్ ఫాలో అవుతున్నప్పుడు మ్యాక్సిమం 10-15 మందిని అడిగితే దాంట్లో 7-8 మంది మాకు ఏదో బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి మ్యామ్, వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మేము డైట్స్ ఫాలో అయ్యాము, దాని తర్వాత ఆపేసి నార్మల్కి వచ్చాము కానీ వెయిట్ పుటాన్ అయిపోయాము, లేదా వాళ్ళు ఏంటి అసలు కొంతమందికి ఇవి డెఫిషియన్సీస్, కాల్షియం చూసి కాల్షియం లేదు బాడీలో, సో ఐరన్ లేదు అంటుంటారు. ఐరన్ కానీ కాల్షియం కానీ సంపూర్ణంగా దొరికే ఏదైనా ఆకుకూర ఉందంటే అది మెంతికూర అంటాను. సో మెంతికూరను మనం రకరకాలుగా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను బార్లీ చాలా మంచిది అండ్ నేను ప్రీవియస్గా బార్లీతో డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో క్లియర్గా చేశాను. దానికి చాలా మంది అసలు బార్లీ డైట్ ఫాలో అయ్యి కూడా 1 వీక్లో ఇలా తగ్గామని కూడా చాలా వచ్చినాయి. డెఫినెట్గా. ఎందుకంటే ఈవెన్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కూడా ఒక స్టార్టింగ్లో వాళ్ళు తొందరగా తగ్గాలి, లేదంటే ఒక స్టార్టింగ్లో జాయిన్ అయిన వెంటనే కొంతమంది బాగా తగ్గుతారు వెయిట్, ఒక సర్టన్ పాయింట్కి వచ్చిన తర్వాత తగ్గడం ఆగిపోతారు. ఆ టైంలో నేను ఏం చేస్తాను, బార్లీని ఎక్కువ మెంతికూరని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒక ఏదైనా మనం తింటూ మంచిగా తినేవాళ్ళం సడన్గా తగ్గించాం తినడం అంటే, ఒక 1 వీక్లో ఏ డైట్ ఫాలో అవ్వకపోయినా వాళ్ళు తక్కువ తినడం స్టార్ట్ చేస్తే ఈజీగా 1 వీక్లో 2-3 కేజెస్ తగ్గిపోతారు ఈజీగా. సో నెక్స్ట్ కొద్దిగా లైక్ 1 డే ఫాస్టింగ్ చేసి మిగతా అదే ఫుడ్డే కంటిన్యూ చేస్తున్నారు అలా కూడా తగ్గుతుంటారు. కొంతమంది ఎంత ఫాస్టింగ్స్ చేసినా, ఎంత స్ట్రిక్ట్ డైట్ చేసినా కూడా ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత కొద్ది మనం లాస్ అవ్వడానికి ఏం చేయాలంటే, మనం బార్లీని మనం మార్నింగ్ పూట బార్లీని నానబెట్టేసుకొని ఒక 50 గ్రాముల బార్లీని నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత దాన్ని ఒక 2-3 అవర్స్ నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసింది. ఆ మిక్సీ పట్టేసిన పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్లో కొద్ది మెంతికూర, జీలకర్ర, వాము అవన్నీ వేసి సూప్ లాగా చేసుకొని తాగడం. ఇప్పుడు నేను అదే చేసి చూపిస్తాను. సూప్ లాగా చేసుకొని సో న్యూట్రిషన్ పరంగా చూసారా, బార్లీలో కావాల్సిన న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి, మినరల్స్ వచ్చేస్తాయి, మెంతికూరలో కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా వచ్చేస్తుంది. అలా మార్నింగ్ ఆ బార్లీతో చేసిన మెంతికూర సూప్ తీసుకోవడం వల్ల మనకి మంచి అంటే లైక్ ఎనర్జీ లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా డైట్ అనుకోండి, మన ఆకలి చంపుకొని అట్లా అసలు చూస్తూ ఉంటాం తీక్షణగా. సో అలా కాకుండా మార్నింగ్ ఈ బార్లీ సూప్ తాగడం వల్ల మ్యాక్సిమం మీరు 8:30-9 అలాగా సూప్ తాగారనుకోండి, 2 వరకు మనకు ఆకలి ఉండదు.
అంత పుష్టిగా మనం వర్క్ కూడా చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ కూడా హైగా ఉంటాయి. మధ్యాహ్నం పూట అదే బార్లీలో కొద్ది జొన్న పిండి కానీ రాగి పిండి కానీ కలిపి మెంతి కూర కానీ తోటకూర కానీ కొద్ది జీలకర్ర వేసి మంచిగా చపాతి పుల్కాలాగా చేసుకోమంటాను. ఓకే. సో డిన్నర్లో మళ్ళీ ఇదే సూప్ తాగమంటాను. సో మనకి అంటే లైక్ కొద్దిగా కావాలంటే మార్నింగ్ జావలో మనం మెంతి కూర వేసుకుంటున్నాం, మధ్యాహ్నం పూట విత్ ఎనీ లీఫీ వెజిటబుల్ వేసుకొని చపాతీలాగా, సాయంత్రం కావాలంటే కొన్ని ఫ్రూట్స్ దానిమ్మకాయ కానీ యాపిల్ కానీ ఇదే సూప్లో వేసుకొని తీసుకోండి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అయిపోయింది ఈ మనకి. ఒక్క సూపు ఫుల్ డేకు ఫుల్ డే అదే బార్లీ విత్ మెంతి కూర విత్ ఎనీ లీఫీ వెజిటబుల్. మెంతి కూర అంటే కంపల్సరీ పెట్టమంటాను నేను. ఓకే. సో మెంతి కూరలో ఏంటంటే చాలా మంది అమ్మాయిలు వెయిట్ పుటాన్ అవ్వడానికి మేజర్ రీజన్ థైరాయిడ్ అయిపోయి, ఓకే. థైరాయిడ్ కానీ లేదంటే పీసీఓడి ప్రాబ్లమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఇంపాసిబుల్. వాళ్ళు ఎంత కష్టపడినా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు మనం నార్మల్ తింటున్న డైట్ కంటే ఇంకా తక్కువ తింటుంటారు. 2 రోజులు ముచ్చటే తగ్గుతారు, మళ్ళీ 4 రోజులు మళ్ళీ పుటాన్ అయిపోతారు. అలాంటి వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ కానీ థైరాయిడ్ లెవెల్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తాయి మన ఆకుకూరలు. ఆకుకూరలు తోటకూర కూడా మంచి సంపూర్ణమైన విటమిన్స్ కలిగి ఉంటాయి, మినరల్స్ కలిగి ఉంటాయి. సో మెంతి కూర కూడా చాలా ప్రీషియస్ అనమాట. సో ఇప్పుడు ఎలా వండుతాను, సో నేను చెప్పినట్టు అండి, మనం మ్యాక్సిమం నేను బార్లీని అండ్ మెంతి కూరని మనం మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్లో ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకొని, మధ్యాహ్నం పూట లంచ్లో ఇలాగ చపాతీలాగా కానీ పుల్కాలాగా కానీ చేసుకొని, సాయంత్రం పూట ఇదే బార్లీ ఇదే సూప్లోని కొన్ని ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకొని ఒక 1 వీక్ చేయండి డైట్. డెఫినెట్గా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళకి థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా అంటే ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల 1 వీక్లో సర్టన్ 1 వీక్లో మనం మండే నుంచి తీసుకొని నెక్స్ట్ మండే వరకు డెఫినెట్గా ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల 2 కేజెస్ డిఫరెన్స్ వస్తుందండి డెఫినెట్గా. ఎందుకంటే దీంతో పాటు కూడా మనం చిరుతిండ్లు ఆపేసేయాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరీ చేయాలి. అండ్ నేనేమంటున్నా అంటే వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఎందుకు పుటాన్ అయిపోతున్నాం మేడం, ఏ డైట్ ఫాలో అయినా కూడా అని చాలామంది అడుగుతుంటారు. నేను ఒకటి అంటానండి, స్లీప్ ప్యాటర్న్. స్లీప్ కనుక నిద్ర కనుక సరిగా లేకపోతే మన బాడీలో మన స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోవడం వల్ల కూడా మనకి పొట్ట ఎక్కువ పెరిగిపోవడము, బ్లోట్ అయిపోవడం ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. సో నిద్ర ప్రాపర్గా ఉండి మీరు తినే ఆహారాన్ని ఇష్టంగానే తింటూ క్వాంటిటీ కొద్దిగా తగ్గించుకోండి. దాంతోపాటు అప్పుడప్పుడు యాడింగ్లో ఫుడ్లో మనకు కొద్దిగా టేస్ట్ ఒకే రకమైన ఫుడ్ మనం తీసుకుంటుంటే కూడా మనకు బోర్ కొడుతుంది. ఈ రకంగా ఆకుకూరలు మనం సూప్ లాగా, పిల్లలు కూడా ఏదైనా ఆకుకూర ఇస్తామనుకోండి గడ్డిలాగా ఉంది మేము తినము అంటుంటారు వాళ్ళు. సో ఇష్టపడరు, ఎందుకంటే పసర స్మెల్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ రకంగా వండి పెట్టామనుకోండి దాని న్యూట్రిషన్ వాల్యూస్ కోల్పోవు. మన పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువైపోతున్నారండి బరువు. పిల్లలు కూడా నేను ఆల్మోస్ట్ 7th క్లాస్ 8th క్లాస్ ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. ఆ అమ్మాయి హైట్ని చూస్తే, అమ్మాయి ఏజ్ని చూస్తే అమ్మాయి ఉండాల్సిన వెయిట్ 70-75 ఉంది వెయిట్. అసలు నేను ఫస్ట్ అమ్మాయికి ఏం చెప్పానంటే డైట్స్ అయితే నేను ప్రస్తుతానికి పెట్టానండి పాపకి. ఫస్ట్ యోగా చేయించండి, ఇలాంటి సూప్స్ ప్రిపేర్ చేసి తాగించండి. డెఫినెట్గా అమ్మాయికి నచ్చిన ఫుడ్డే క్వాంటిటీ తగ్గించేయండి అని చెప్పేసి అమ్మాయి కౌన్సిలింగ్ చేసి, నాన్న ఇలా వెయిట్ ఉండడం వల్ల నీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి అమ్మాయి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి అలా డైట్ స్టార్ట్ చేశాక అమ్మాయి ఎవ్రీ వీక్ ఫస్ట్ స్టార్టింగ్లో 1.5 kg, తర్వాత 1 kg, తర్వాత 1.5 kg అలా ఒకేసారి పడిపోవడం కూడా మంచిది కాదు. అలా గ్రాడ్యువల్లీ తగ్గించుకుంటూ వచ్చాక 30 days, ఒక 30 daysలో మనం మ్యాక్సిమం ఒక 5 kgs వరకు తగ్గించాను. తగ్గించిన తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజులు గ్యాప్ ఇచ్చాను అమ్మాయికి. తర్వాత నార్మల్ ఫుడ్ పెట్టాను, మళ్ళీ పుటాన్ అవ్వలేదు, అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయి, మళ్ళీ కొద్దిగా వేరే టైప్ ఆఫ్ ఫుడ్లే తీసుకెళ్ళాను అనమాట. అలా తినిపించి పిల్లలకి మోటివేట్ చేసుకుంటూ చిన్న పిల్లలు అండి చేంజెస్ చేస్తూ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అందుకని ఇప్పుడు నేను బార్లీది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో మనం ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు బార్లీని పౌడర్ చేసేసుకున్నాను నానబెట్టకుండా. సో మనం నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇలా బార్లీని తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే ఇలా పౌడర్ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. మనం ఒక 200 ml వాటర్ వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది సూప్. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఆకుకూరలు అనేది కంపల్సరీ అండి. నేను ఏమంటున్నానంటే ఒకవేళ ఇలా సూప్ తాగడం ఇష్టపడట్లేదండి పిల్లలు అనుకుంటే మాత్రం నేను ఆకుకూరని మంచిగా చపాతీ పిండిలో కలిపేసి చపాతీ కూడా చేయమంటుంటాను. ఏదో రకంగా అయితే కంపల్సరీ పెట్టాలి. ఇలా 200 ml మనం ఈ టీ కప్పుతో మనం 2 గ్లాసులంత వాటర్ వేసుకోవాలి. సో జీలకర్ర ఉంది కదా, జీలకర్ర కానీ సోంపు కానీ రెండింటిని పౌడర్ చేసుకుంటే బెటర్. లేదంటే ఇలా నార్మల్ జీలకర్ర ఉన్నా సరే మనం కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర పౌడర్ అయితే బెస్ట్. సో మనం జీలకర్ర కొద్దిగా వేసిన ఒక జస్ట్ 30 seconds తర్వాత, జీలకర్ర డైజెషన్కి మంచిదండి. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఏదైనా వండుతున్నప్పుడు, ఏదన్నా సరే ఆకుకూర ఏదైనా వండుతున్నప్పుడు నేను డీప్ ఫ్రైస్ చేయమంటాను ఆకుకూరని, లైట్ ఫ్రై. ఎందుకంటే మెంతి కూర కానీ పాలకూర కానీ తోటకూర కానీ జస్ట్ మన స్టవ్ మీద వేసి 1 minute కల్లా అయిపోతుంది ఆకుకూర. సో దాంట్లో కొద్దిగా టేస్ట్ కావాలి, కొద్దిగా దాని యూజ్ ఏదైతే మన బాడీకి రావాలంటే ఆకుకూర వండుతున్నప్పుడు, ఫ్రైగా వండుతున్నప్పుడు జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ వేసి జస్ట్ ఆకుకూర వేసుకొని జస్ట్ మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసాం వితౌట్ ఆయిల్. సాల్ట్ కూడా వద్దు, సాల్ట్ ఆయిల్ అవసరం లేదు అస్సలు. చాలా బాగుంటుంది.
నేను నేను చాలా వరకు డైట్‌లో నేను ఆయిల్స్ వాడనివ్వను. ఘీ వాడనిస్తాను. ఓకే. మాక్సిమం మీకు అలా చేయబుద్ధి అవ్వట్లేదు, ఘీ వాడాలంటే ఘీ ఏసుకోవచ్చు. సో, ఇలా మనం జీలకర్ర ఏసిన 30 సెకండ్స్ తర్వాత బార్లీని మిక్సీ పట్టేసుకున్నాం గదా! దాన్ని ఒక మన దగ్గర జొన్న పిండి ఉంటే జొన్న పిండి, రాగి పిండి ఉంటే రాగి పిండి ఏదైనా సరే వేసుకోవచ్చు. మంచిగా ఇలాగా బార్లీ ఏసిన వెంటనే ఒక థిక్‌నెస్ వచ్చేస్తది వాటర్‌లో. అవును. సో, మనం ఏం చేస్తామంటే ఇక కొంతమంది జావ చేస్తున్నప్పుడు మనం కొద్దిగా లైక్ ముంటలు కట్టేస్తుందా అంటూ ఉంటారు. అవును. వేసిన వెంటనే ఇలా కలిపేస్తే బెటర్. లేదనుకోండి మనం ఆ పౌడర్‌ని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేడవుతున్నప్పుడు ఆ వాటర్ ఇలా కలుపుకున్నా బెటర్. తీసుకోవచ్చు. సో, ఇలా బార్లీ మంచిగా ఇంతే డైరెక్ట్ ఇలాగే తీసుకోమంటా నేను. కొద్దిగా టేస్ట్ కోసం ఏం చేస్తానంటే కొత్తిమీరని కూడా కొత్తిమీర. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోమంటాను. కొత్తిమీర వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావండి. మనం కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం గానీ, కిడ్నీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం గానీ, క్రియాటిన్ లెవెల్స్ పెరగడం గానీ అస్సలుండదు. అందుకని ఎక్కువ నేను ప్రతి జావలో గానీ, ఏదైనా చపాతీ గానీ, ఏదైనా మనం కర్రీస్ గానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 గ్రాముల కొత్తిమీర ఏసేసామంటుంటాను. కొంతమంది కొత్తిమీర ఒక కట్ట తెప్పించుకొని 4 రోజులు వాడుతుంటారు. నేను ఒక కట్టను ఒక రోజు వాడేయండి అంటాను. ఏదో కూరల్లో వాడేసామంటాను. సో, మన మల్టిపుల్‌గా యూజ్ అయ్యేటట్టు కొత్తిమీరని కూడా మీరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి మనం యూజ్ చేసే బార్లీ వల్ల కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావు. ఆ కాళ్ళలో వాపులు ఉండవు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండదు మనకి. సో, పొట్ట కొంతమంది సన్నగానే ఉంటారు గానీ, పొట్ట బ్లోట్ అయి ఉంటది. ఆ బ్లోటింగ్ ఉండదు. చాలా రకాల సమస్యలు రావండి మనకి. సో, ఇలా మెంతి కూరని ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు మెంతి కూరలో ఏంటంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అండి. మనం అప్పటికప్పుడే ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే బెటర్. మెంతి కూర ఉంది కదా! మనం వాష్ చేసిన మెంతి కూరని మంచిగా ఒక ఒక జస్ట్ ఇంత హాఫ్ కట్ అంత ఏసేసామంటా నేను మంచిగా. ఇలా వేసేసి మెంతి కూరలో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటది. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. బై చాన్స్ కొద్దిగా టేస్ట్ కోసం కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేసేసాం కదా! జస్ట్ అయిపోయిందండి. జస్ట్ మనం చేసి స్టార్టింగ్‌లో ఒక 2 మినిట్స్ కూడా పట్టలేదు మనం. కొద్దిగా వాటర్ ఏసాం, జీరా ఏసాం, బార్లీ పౌడర్ ఏసాం, మెంతి కూర ఏసాం. మెంతి కూర అయ్యేంత వరకు జస్ట్ ఒక 40 సెకండ్స్ అలా ఉంచుకోవాలి. సో, లైట్‌గా మన టేస్ట్ కోసం కొద్దిగా ఏసుకుంటే సాల్ట్ లేకపోతే అవసరం కూడా లేదు. ఓకేనా? పిల్లలు ఇష్టపడరు కాబట్టి కొద్దిగా వేసాను. అది కూడా పింక్ సాల్ట్ వేస్తే బెటర్. అయిపోయిందండి జావ. మంచిగా ఇలా జావ ప్రిపేర్ చేసేసాం కదా! దీంట్లోకి లాస్ట్ తాగే ముందు కొద్దిగా లెమన్ కలుపుకొని తాగాలి. ఈ జావని మంచిగా చాలా థిక్‌గా బావుంటదండి జావ. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న జావలో కొద్దిగా లెమన్ జల్లుకోవాలి. టేస్ట్ వస్తది. ఇలా ప్రిపేర్ చేసుకున్న జావని సో, మనం రెగ్యులర్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మంచిగా ఈరోజు మనం రోజు మెంతికూర వాడొచ్చండి. మనం మెంతికూర వాడడం వల్ల మనకి ప్రాపర్ అంటే నేను ఒకటంటాను మనకి చాలా మందిలో ఐరన్ కంటెంట్ తక్కువుందండి. ఐరన్ ప్రాపర్‌గా అందాలంటే తోటకూరలో, మెంతికూరలో ఉన్నంత ఐరన్ ఇంత ప్రాపర్‌గా ఎందులో ఉండదు. అంత బావుంటది. మనం రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో. సో, బ్లడ్ కౌంట్ తక్కువ ఉండే వాళ్ళు గానీ, పీరియడ్ రెగ్యులర్‌గా లేని వాళ్ళు గానీ, లేదంటే మన నరాల బలహీనత ఉన్న వాళ్ళు గానీ, ఎనీ కైండ్ ఆఫ్ బరువు అన్న వెంటనే బరువుతో పాటు వచ్చే మొట్టమొదటి సమస్య మోకాళ్ళ నొప్పులు గానీ, జాయింట్ పెయిన్స్ గానీ అవన్నీ రాకుండా మనం హెల్తీగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా ఒక హైలీ న్యూట్రిషియస్ జావా అండ్ లో క్యాలరీస్ మనం తిన్న వెంటనే స్టమక్ ఫుల్ అయిపోద్ది. మన తర్వాత ఒక 4-5 అవర్స్ వరకు కూడా ఆకలి లేకుండా ఎనర్జెటిక్‌గా పనిచేసుకోవడానికి ఒక సింపుల్ వే అండి. బార్లీని మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదంటే బార్లీని నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఆ పల్ప్ వస్తది కదా! ఆ పల్ప్‌ని కూడా మనం ఒక గ్లాస్ నీళ్ళలో ఏసుకొని మంచిగా ఉడకబెట్టిన తర్వాత మెంతులు గానీ, జీలకర్ర గానీ, వాము గానీ మనకి ఏదైనా సరే సో, మాక్సిమం వాము అయినా వాడొచ్చు, జీలకర్ర అయినా వాడొచ్చు, ధనియాలైనా వాడొచ్చు. ఏదో ఒకటే వాడాలి. అన్నీ కలిపి వాడొద్దండి. సో, వేసి దాంతో పాటు ఆకుకూరేసి కొద్దిగా లెమన్ జల్లుకొని లైట్‌గా అవసరం ఉండదు సాల్ట్. ఒకవేళ అవసరం ఉంటే టేస్ట్ కోసం లైట్ పించ్ సాల్ట్ ఏసుకున్నా సరిపోతది. సో, అలా ఏసుకొని రెగ్యులర్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో జావ తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇదే మెంతి కూరలో బార్లీ పిండి కొద్దిగా జొన్న పిండి, రాగి పిండి కలిపి దాంతో చపాతీ రూపంలో మధ్యాహ్నం పూట చపాతీ తీసుకోండి. అండ్ సాయంత్రం పూట మనం మాక్సిమం ఇలాంటి జావలోనే మనం ఆకుకూర ఏసాం కదా! ఇక్కడ లేదంటే దీంతో పాటు కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ ఏదైనా యాపిల్ గానీ, దానిమ్మకాయ గానీ ఏసుకొని ఇలా డైట్ ఫాలో అయిపోయి అండ్ స్పెషల్లీ ఇవన్నీ ఫాలో అవుతున్నారు ఎలాగో దాంతో పాటు కొద్దిగా తొందరగా నిద్రపోవడం అండ్ మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా రెగ్యులర్ యోగా చేసుకోవడం వల్ల నిద్ర మంచిగా పడతదండి యోగా వల్ల. బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటది. హెల్తీగా ఉంటది. యోగా వల్ల బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే పరిగడుపున ఒక డీటాక్స్ వాటర్ చెప్తున్నాను. అదే చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా సోంపు ఈ మూడిటిని పావు స్పూన్ తీసుకొని ఓ 2 గ్లాస్ నీళ్ళలో వేసి అంటే మనం 200-250 ml వాటర్‌లో వేసి లైట్‌గా
మరిగించి ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఆ వాటర్ తాగిన తర్వాత నుంచి మనం ఈ డైట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే మాత్రం అల్టిమేట్ రిజల్ట్స్. చాలా మందిలో పిల్లల్లో అండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు, వెయిట్ లాస్ అవ్వట్లేదు, మా పిల్లలు వెయిట్ ఉన్నారు మేడం, పిల్లడు థైరాయిడ్ ఉంది, పాపకి ఇది ఉంది. సో సమ్‌హౌ ఎన్నో కంప్లెయింట్స్ అండి. నాకే అనిపిస్తది ఒక టేస్టీగా వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకి హెల్తీగా, ఇంట్రెస్టింగ్‌గా తింటారన్న కాన్సెప్ట్‌లో నేను ఆల్మోస్ట్ డైట్ చేయడానికి ముందు నేను ఫస్ట్ కౌన్సెలింగ్ ఇస్తా. మీకు నచ్చిన ఫుడ్ ఏంటో మొత్తం అడుగుతా. అడిగిన తర్వాత ఇది నాన్న దీనివల్ల ఇంత ప్రాబ్లమ్ ఉంది. సో కొన్ని రోజులు బంద్ చేద్దాం. తర్వాత స్లోగా తింటా వెయిట్ తగ్గుదాం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్‌లో స్లోగా తీసుకెళ్తానండి. ఫస్ట్ వీక్‌లో, సెకండ్ వీక్‌లో, థర్డ్ వీక్‌లో అలా 4 వీక్స్‌లో వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 1, 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన ఫుడ్ తక్కువ క్వాంటిటీలో టైంకి పెట్టి తొందర పడుకోమంటాను. దానివల్ల ఓకే. వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ డైట్‌లోకి తీసుకెళ్తున్నాం. సో అలా మనం ఈజీ అండ్ హెల్తీ కంఫర్ట్ డైట్స్‌లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళకి నచ్చిన ఫుడ్‌లో చిన్న మోడిఫికేషన్స్ అంతే. అంతే. అలా చేస్తే ఇప్పుడు నా 5 రోజులు మంచి డైట్ ఫాలో అవ్వండి. రిమైనింగ్ 1 డే చీట్ మీల్ పెట్టుకోండి. మధ్యాహ్నం హెవీగా తిన్నారా? డిన్నర్ స్కిప్ చేసేసేయండి. ఓకే. ఎందుకంటే హెవీగా తిని 4 పూట్ల 3 పూట్ల హెవీగా తిన్నామనుకోండి, నెక్స్ట్ డే ఖచ్చితంగా మనకి మళ్ళీ తింటానే ఉంటాం. తింటున్న కొద్దీ ఫ్యాట్ అలవాటైపోద్ది, డిపాజిట్ రెగ్యులర్ అయిపోతుంది. కాబట్టి మంచిగా హెల్తీగా, న్యూట్రిషియస్‌గా కావాల్సిన జావా, దీనివల్ల నరాల బలహీనత, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి సమస్య, ఎన్నో సమస్యలు మనం తగ్గించుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ వెయిట్ లాస్ కూడా కావచ్చు. అంటే మీరు చెప్పినట్టు చేస్తే 1 వీక్‌లో వెయిట్ లాస్ అవ్వచ్చు. డెఫినెట్‌గా అండి. షూర్‌గా. చూసారు కదా! మేడం చెప్పినట్టు ఈ సూప్ తాగితే 1 వీక్‌లో 100% మీకు వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.